మనమంతా సమానమే అనే మాట చెప్తున్నది. అయితే సమానం కాబట్టి అయితే అందరికీ ఒకే రకంగా చూడాలని కాదు దాని అర్థం ఏంటంటే ఎవరెవరికి ఏం ప్రత్యేక సదుపాయాలు అవసరమో అవి కల్పించి వాళ్ళు నిండైన జీవితాన్ని పొందడానికి ప్రభుత్వం పూనుకోవాలి. అట్లా సామాజికంగా శారీరకంగా ఎవరైతే అందరితో సమానంగా పోటీ పడలేరో వాళ్ళ కోసం ప్రత్యేకమైన సదుపాయాలు కల్పించాలి. అట్లాంటి వాటిల్లోనే వికలాంగులకు సంబంధించి రిజర్వేషన్లు ఉన్నాయి, వాళ్ళకు ప్రత్యేక శాఖ ఉండాలి. అదేవిధంగా పింఛన్లు ఇట్లాంటివి రకరకాలుగా వాళ్లకు బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయాలి. మిగిలిపోయిన వీటిని ప్రత్యేక స్కూల్స్ ఉండాలి. ఈ వికలాంగుల కోసం బోధించేటువంటి టీచర్లకు స్పెషల్ ట్రైనింగ్ ఇస్తారు. ఆ స్పెషల్ ట్రైనింగ్ ఉన్న టీచర్లతో ఇప్పుడు స్కూళ్ళను నియమించాలి. ఇవన్నీ కూడా ఇవాళ అవసరాలు. ఈ అవసరాలను ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని, ఇవన్నీ అవసరాలను పరిపూర్తి చేయడానికి అందరు కలిసి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో దాన్ని జోడించి వాటిని సాధించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ కూడా వికలాంగుల కోరికలను మన్నించి వాటిని మేనిఫెస్టోలో పెట్టి ఇవాళ మేనిఫెస్టోలో ఉన్న అంశాలను అమలు చేయమని కోరుతూ ఇక్కడ చాలా విశేషం ఏంటంటే అందరూ వికలాంగులు ఒకటై ఈరోజు ఇక్కడ దీక్ష నిర్వహిస్తున్నారు. వారి తరఫున వారికి న్యాయం సాధించడానికి వారు చేస్తున్న పోరాటానికి సంఘీభావం తెలియజేస్తూ వాళ్ళ న్యాయమైన డిమాండ్లు ప్రభుత్వం చెవిలో వేయటానికి వాటి సాధనకు నా వంతు కృషి చేస్తాను. అంటే 2.5 సంవత్సరాలు గడిచింది సార్. ఇప్పటికి వీళ్ళు పెన్షన్లు అంటే మేనిఫెస్టోలో పెట్టిండ్రు కదా, పెన్షన్లు పెంచుతాం, ఈ నెల ఆపితే వచ్చే నెల తీసుకోవచ్చు, మీరు ఎక్కువ తీసుకోవచ్చు అని చెప్పిండ్రు. ఇప్పటి వరకు వీళ్ళు పెన్షన్ల కోసమే రోడ్ల మీద కూర్చుంటా ఉన్నారు. ఇంకా పెన్షన్లు కాదు, పెంచిన పెన్షన్ పెంచడం కోసం సార్, పెంచడం కోసం. అయితే ఏంది మరి మీరు ఎట్లా స్టాండ్ తీసుకోబోతా ఉన్నారు కోదండరామ్ సార్? అమలు చేయమని అడుగుతున్నాం. కానీ ఒక విచిత్రం ఏంటంటే విపరీతమైన అప్పుల రుణ వలయంలో చిక్కుకున్న రాష్ట్రం కాబట్టి దాని అమలు కొంత ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అది సానుకూలంగా అర్థం చేసుకుంటే ప్రాధాన్యత క్రమంలో వీళ్ళకు ముందు వరుసలో న్యాయం చేకూర్చాలి. రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ ముందు ఏవైతే వాగ్దానాలు ఇచ్చారో అవి ఇంతవరకు నెరవేర్చలే. ఇంతవరకు అదే గత ప్రభుత్వం 4,000 పెన్షన్ అదే వస్తున్నాయి తప్ప మీరు పెంచిన 6,000 రూపాయలు పెంచుతున్న పెన్షన్ డబ్బులు మాత్రం ఇంతవరకు పెంచలే. మాకు ఏ ఇంధనమా ఇల్లు రాలే, మాకు ఏ ఉద్యోగాలు రాలే. ఏదో ప్రైవేట్ సెక్టర్లో కూడా ఎవరైనా జాబ్ అప్లికేషన్ పెట్టుకుందామంటే కూడా వాళ్ళు వెనక ముందు ఆలోచిస్తారు. ఈ దివ్యాంగుడికి ఉద్యోగం ఇస్తే ఈ ఇతనికే మనం దగ్గర నుండి నీళ్ళు అందించాలి, అది అందించాలి అని చెప్పి వాళ్ళు కూడా ఉద్యోగం ఇవ్వట్లే. చాలా బాధలో ఉన్నాం తల్లి. ఇది రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కూడా మేము రోడ్ల మీదకి వచ్చి మేము ఎండనక వాననక తిండి లేక తికన లేక వచ్చి మేము కొట్లాడుతున్నాం. అయినా కానీ ఆయన రేవంత్ రెడ్డి గారు సినీ ఫీల్డ్ అని చెప్పి ఆ అవార్డు ఈ అవార్డు గాంధీ విగ్రహానికి 70 కోట్లు, ఈ అవార్డుకి సినీ ఫీల్డ్కి కోట్ల రూపాయలు పెట్టి వందల కోట్లు నిర్వహిస్తుంది. కానీ మా దివ్యాంగులకు మాత్రం ఆయన చేసింది ఏమీ లేదు. గత 10 ఏళ్ళు కూడా ఆయన సీఎం ఉంటాడంట, ఉండని ఆయన భ్రమలో ఉండని. అయ్యా రేవంత్ రెడ్డి గారు, నాయన రెడ్డి దొర మీరు బర్మలో ఉండండి సారు. ఇంకా 10 ఏళ్ళు కాదు 20 ఏళ్ళు మీరు బర్మలో ఉంటారు, సీఎంగా మీరు బర్మలో ఉంటారు. గత వచ్చే ఎన్నికల్లో మాత్రం ఇక మేము బుద్ధి తెచ్చుకున్నాము. మా వికలాంగ సమాజం నుంచి మేము ఈ ఓటు మాత్రం మీకు వేయమని మీకు వినవించుకుంటున్నాము. మీరు పెంచిన హామీలు పెంచండి, లేదంటే మా బతుకులు ఇంతే ఉంటాయి. ఇంకా మీరు పెంచారు, మాకు సహాయం చేయరు. మీరు మళ్ళీ భ్రమలో ఉండడానికి కూడా మేము కోరుకుంటున్నాం. చేసినామమ్మా, ఇది 5వ సారి చేయడం. గత బోన్పల్లిలో చేస్తాము, ముషిరాబాద్లో చేసినాము, పద్మారావులో చేస్తాము. ఇది 5వ సారి మేము ధర్నా 5 సార్లు చేసినప్పుడు అధికారులు స్పందించి మీకు ఎలాంటి హామీలను ఇచ్చారా? మాకేమి ఇవ్వలే తల్లి, హామీలు ఏమి ఇవ్వలే. మా బాధలు కూడా ఆయన కనబడతలేవు. మా బాధల దగ్గరికి పోయినా కానీ ఆయన పట్టించుకునే నాదులు లేడు. ఆయన పట్టించుకోడు ఏం పట్టించుకోడు. వాళ్ళ విలాసాలు, వాళ్ళ సినీ సినీ ఫంక్షన్స్ వాళ్ళు చూసుకుంటారు తప్ప మా బాధలు పట్టించుకుంటారు. మేము ఏమంటున్నాం, ఇచ్చిన హామీలను నెరవేర్చమంటాం అంతే. కొత్త గొప్పగా ఏం అడుతలే. మా బంగాళీ ఏమంటలే, ఏమేమంటే ఇచ్చిన 6,000 ఏదో పెంచండి. మా ఇంట్లో మాకు ఉంటుంది, ముఖం ఉంటుంది, భవిష్యత్తు ఉంటుంది. బయట
బయట కూడా మాకు ముఖం లేదు. వీడు ఏం సంపాదిస్తాడు ఏం సంపాదించాడు వాళ్ళ మీద అన్నట్టుగా అయిపోయింది మా బతుకులని. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి మాత్రం మా బతుకులో వెలుగు నింపుతాడు అనుకున్నాం, కానీ వెలుగు నింపుడు కాదు, ఆయన మొత్తానికి చీకటి వేసాడు మా కుటుంబాన్ని. మీరు ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు ఇప్పుడు ఈ ధర్నా సందర్భంగా? ఏం లేదు తల్లి, ఆయన ఇచ్చిన ఏవైతే హామీలు ఉన్నాయో వికలాంగుల పట్ల అవే ఇవ్వమన్నాం అంతే. కొత్తగా మేమేమంటాము, మేమేం ఇంకా కొత్తగా కొడుకు మేమేం కొరట్లే. ఆయన ఇచ్చిన 6,000 అవుతుందో అది ఇవ్వండి, పూర్తి వైకల్యం ఉన్న వాళ్ళకి 15,000 ఇవ్వండి. అదే పక్క ఏదైతే ఉన్నదో ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎన్నికల మేనిఫెస్టో లేవు, ఆయన వాగ్దానం చేయలే. ఆయన గవర్నమెంట్ రాగానే వికలాంగులకు 6,000 పెంచుండు, మొత్తం పూర్తి వికలాంగుడికి 15,000 పెంచుండు. అది వాళ్ళు చేసుకున్న అదృష్టం. వికలాంగుల సోదరులు ఎవరైతే ఉన్నారో ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళ అదృష్టం. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వడము వాళ్ళ అదృష్టం, మేము చేసుకున్న దురదృష్టం. రేవంత్ రెడ్డి గారి మాటలు విని మేము ఆయన ఓటు వేసినందుకు మా బంధ మేము తోడుకున్నాం. మా పేరు కాజాబి. అమ్మ, మీరు ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తారు? మీరు ఏం కావాలి? మాకు పింఛింగ్ ఎక్కువ కావాలి, ట్రైన్కు బండి పోనీ కావాలి, రిజర్వేషన్కు మాకేం ఎక్కడ పోనీకి లేదు. మేము బిచ్చం అడగటం, మా కడుపు 4,000 సరిపోతలేదు. మాకు పైసలు 6,000 కావాలి. మా పిల్లలు ఉన్నారు, మేము బతకాలి. పిల్లలకి ఏమైనా ఉద్యోగాలు అవి ఏం లేవు, మా ఉద్యోగంలో ఏం లేవు. పని చేస్తే తినాలి, లేకుంటే పడాలి. మాకు అట్లుందమ్మా. ఏం చేస్తారమ్మా మీరు? నేను ఏం చేయాలి? బిచ్చానికి పోతామా? బిచ్చానికి పోతాం, బిచ్చం అడుగుతాం. మీరు ఎంతమందికి ఇలాంటి ధర్నాలకు వెళ్ళిరా? వెళ్ళాం, మస్తు వెళ్ళాం, మస్తు వెళ్ళి ఏం చేయలేరు పని. ఎప్పటి నుంచి మీరు ఎట్లా వెళ్తున్నారమ్మా ధర్నా? ఇంతమందికి ఎన్నిసార్లు వెళ్ళారు? 2-3 సార్లు వెళ్ళాం. అక్కడ ఏం చెప్పారు మరి అధికారులు? ఇంట్లోనే పింఛన్ పెంచుతాము అని చెప్తారు, పెంచలేదు ఏం లేదు. అదే 4,000 ఉంది. బస్ ఫీజు పెట్టి బస్సులో కూడా కొట్లాడుతుర్రు. బడ్జెట్ మాకు ఎక్కువ కావాలి. ఎట్లుందమ్మా మరి కాంగ్రెస్ పాలన? ఎవరిలో మాకు పింఛన్ ఎక్కువ నుంచి పింఛన్ కావాలి, ట్రైన్ కావాలి మాకు. అన్ని ఓకే, కానీ మీకు పింఛన్ పెంచితే ఓకే అంటాం. నాకు ఇస్తలేరు పింఛన్. 4,000 ఇస్తా అంటారు, ఇస్తలేరు 6,000. మాకు ఇప్పుడు 4,000 సరిపోదు. అన్ని కూరగాయలు పిలమైనాయి. 200 రూపాయలు నూనె ప్యాకెట్ అయింది. ఏం తింటాం మేము చెప్పండి? ఉండోళ్ళు తింటారు, లేనని తింటారా? మరి కావాలి కదా మా కడుపు వెళ్ళాలి కదా, చెప్పండి. అక్కడ సరిపడే డబ్బులు లేవు. ఇంతమంది మనకు అప్పే ఉంది, నేను ఇప్పుడు నాకు టైం పడుతుంది కాస్త అంటున్నాడు రేవంత్ రెడ్డి. మాకు కావాలమ్మా, మాకు లోన్ కావాలి, మాకు ఎండి కాపాలకు మాకు ఇల్లు కావాలి. మరి మీరు ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు? ఏంటి మేము ఒక సంస్థకు వికలాంగుల మన లెపర్ వాళ్ళ దాంట్లో నేను పనిచేస్తా, లెపర్ దాంట్లో. అయితే మాకేమైతుంది, ఇప్పుడు మాకు 4,000 పింఛన్ ఉంది. ఎలక్షన్లు కాకతోలే 6,000 ఇస్తా అన్నాడు, 2,000 నెలకు 4,000 ఇస్తా అన్నాడు. ఇప్పటి వరకు ఏది లేదు. పక్క రాష్ట్రంలో ఎప్పుడు ఆయన గెలవగానే వెంటనే మంజూరు చేశాడు. ఆయన గురువే ఆయన గురువు, ఈయన శిష్యుడు. ఎవరు? రేవంత్ రెడ్డి శిష్యుడు. ఆయన గురువు ఎవరు? చంద్రబాబు నాయుడు గురువు, ఈయన రేవంత్ రెడ్డి శిష్యుడు. మరి ఆయన ఇస్తాయితే కూడా ఆయనకు చిక్కిచ్చేట్టు అనిపిస్తుంది కదా రేవంత్ రెడ్డికి. మరి ఇంతమంది ధర్నాలు చేసి మేము ట్రాలీలు కట్టుకొని ఖర్చులు పెట్టుకొని రోడ్ల పాలైనాం. ఇప్పుడు మేము ఏం పని చేయలేం, వికలాంగులం. మేము ఏమన్నా పని చేయాలన్నా చేయలేం. మరి మాకు చెప్పేటప్పుడు మేము మా ఓట్లు ఆయనకు పట్టించుకోడా? ఓట్లు ఉంటే వేస్తాం కదా మేము. ఓట్లు వేసినప్పుడు ఆయన కూడా మా ఓట్ల గురించి పట్టించుకోవాలి కదా. మరి ఏది ఇంతవరకు ఏమి లేదు. 2.5 సంవత్సరాలు దాటింది ఆయన చేయబట్టి, 3వ సంవత్సరం నడుస్తుంది. ఇప్పటి వరకు ఏం లేదు మాకు. మేము రోడ్ల పాలయ్యి ఇప్పుడు ఆటోలు కట్టుకొని సార్జీలు పెట్టుకొని 2,000 నెలకు 4,000 ఇస్తా అన్నాడు. ఇంతవరకు 4,000 వచ్చే 4,000 కరెక్ట్ టైంకి వస్తున్నాయా? వచ్చే 4,000 వత్తలేవు, కరెక్ట్ వస్తలేవు. అదే ఈ నెల ఆ నెలకి వేస్తుండు, ఆ నెల ఈ నెలకి వేస్తుండు. ఒక నెల తప్పించి ఒక నెలకి వేస్తుండు. అట్లా కరెక్ట్ గా వేస్తలేడు. ఆ పైసలు కూడా ఇద్దరున్న వికలాంగులకి ఇద్దరు కూడా నేను పింఛన్ ఇస్తా అని చెప్పిండ్రు. ఆ పని లేనే లేదు ఇప్పుడు. ఇంతవరకు ఆయన వచ్చిన కాడికి ఒక పైసా పెన్షనే లేదు. 2 నెలలకు లేదు, 1 నెలకు కూడా లేదు. అట్లా అందుకొరకు మేము పింఛన్ల గురించి మేము ఇంతవరకు బాధపడతాం. ఇలాంటి ధర్నాలు చేసిరా? చేయలే ఎప్పుడు చేయలేదు మేము ధర్నాలు.
ఇప్పుడే రోడ్ ఎక్కినాం మేము. ఇప్పుడు ఛార్జీలు కట్టుకొని మల్కాగి నుంచి ఇటు వరకు వచ్చినాం. మరి మీకు పింఛన్ నెలకు కరెక్ట్ రావట్లేదని మీరు రావట్లే దరఖాస్తు కూడా ఏమైనా చేస్తున్నారా? రావట్లేదని కంప్లైంట్ ఏమైనా ఇచ్చిరా? కంప్లైంట్లు ఇస్తూనే ఉన్నాము. ఇక ఈ నెల ఆ నెల లెక్కేస్తుడా, ఆ నెలది ఈ లెక్కేస్తుంది. ఇప్పుడు ఈ నెల వేస్తుడా, మళ్ళీ వచ్చే నెల వేస్తుడా. ఒక నెల ఎప్పటికి ఉంటుంది ఆయన మీద. అట్లా ప్రభుత్వం మారాలా, మరి మాకు ఏమైనా చేస్తాడా అని మేము అడుగుతున్నాం. ఆయనకు కరెక్ట్ గా చేస్తే మేము ఏమైనా సాయం చేయగలుగుతాం. ఆయన ఓటేస్తుంది, మా ఓటు ఆయనకు పోతుంది. మరి లేకుంటే మరి మేము వికలాంగులు ఉండి ఏం లాభం చెప్పు. మేము రోడ్లు ఎక్కిన అది మేము ఆడేది. నరసింహరావు పింఛన్ గురించి అమ్మా 6 గ్యారంటీ అని చెప్పాడు. 6 గ్యారంటీ ఒక్క గ్యారంటీ అమలు చేయలేడు. పక్క ప్రభుత్వం అక్కడ చంద్రబాబు నాయుడు చూసినా తెలివి తెచ్చుకోలేదు. మా గురించి ఏది పట్టించుకోలేదు. డబుల్ బెడ్రూమ్ లేదు. ఇంట్లో కూడా భారం అయిపోతున్నాము. ఇంట్లో తిండి పెట్టడానికి కూడా మాకు ఇబ్బంది అవుతుంది. ఇక్కడ ఉద్యోగం ఏంటంటే హ్యాండిక్యాప్ అని చెప్పి వెళ్ళగొడుతున్నారు. హ్యాండిక్యాప్ చిన్న చూపు చూస్తున్నారు. ఉండాలా సావాలా మాకు బాధ అనిపిస్తుంది. ఆయన ఇప్పుడు మా సమయం ఇప్పుడు వచ్చి 6 గ్యారంటీలు ఎలా పింఛన్ పెంచుతా అని చెప్పి రాగానే మీ పింఛన్లు పెంచాను. ₹1 ఇంతవరకు పెంచలేదు. పక్క ప్రభుత్వం ఆర్టీసీలో ఫ్రీ ఉంది. డబుల్ బెడ్రూమ్ లేదు, ఏమీ లేదు. చేత అని మాట్లాడుతుంది. ఏం చెప్తామో అర్థమవుతారు. ఇంతమందికి ఇలాంటి ధర్నాలు ఏమైనా చేసి- ఇది ఫస్ట్ టైం అమ్మా. చేస్తూనే ఉన్నాం, చిన్న ధర్నాలు అయితేనే ఉన్నాయి. కానీ ఫస్ట్ టైం పెద్దగా చేస్తున్నాం. ఇప్పుడు సరే, ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు? మా పింఛన్ పెంచాలని చెప్పి మేము అధికారం ఇస్తున్నాము. దయచేసి మా పుణ్యం కట్టుకోవాలి. వికలాంగులని చిన్న చూపు చూడొద్దని మా ఒక కోరిక. ఇందిరమ్మ ఇల్లు వచ్చాయా మీకు? లేదమ్మా, హ్యాండిక్యాప్ ఉండి ఇంద్రమిల్లి లేదు, ఏమి లేదు. పని చేసుకుందామని పని లేదు. ఊళ్ళో పండి అడగ తిన్న బతుకు మాది. వికలాంగుల పిల్లలకు ఉద్యోగాలు కూడా ఇస్తా అని చెప్పారు. ఏడమ్మా ఏడిస్తున్నానమ్మా. మీరా చూడండి, ఇప్పుడు పైన వచ్చే ఇప్పుడు 5 సంవత్సరాలు 2-4 సంవత్సరాలు అవుతుంది. ఇంతవరకు 6 గ్యారంటీలు ఏది అమలు చేసిండు? ఒక మహాలక్ష్మి కూడా పెట్టిండు. అలా కూడా ఆర్టీసీ దాంట్లో మాకు పబ్లిక్ ఎక్కడికి కూడా ఇబ్బంది అవుతుంది. అన్ని మెట్రో బస్సులు ఇచ్చారు, పాస్ లేదు. చాలా ఇబ్బంది అవుతుంది మాకు. అవి దీని గురించే మాట్లాడదామని వచ్చాము. సార్, మీ పేరు? ఎక్కడి నుంచి వచ్చారు సార్? సార్, ఇప్పుడు ఇంత ధర్నా జరుగుతుంది, ఇంతమంది వచ్చి డిమాండ్స్ చెప్తున్నారు. మీరు ఏం చెప్తారు సార్? మాకు పింఛన్ రావట్లేదండి. ఇప్పటి వరకు పింఛన్ రాలేదు. ఈ నెల వచ్చే పింఛన్ వచ్చే నెల వచ్చే పింఛన్ ఈ నెల వస్తుంది. అంటే నెల నెలకు పింఛన్ కరెక్ట్ గా రావట్లేదు. కరెక్ట్ రావడం లేదు. పింఛన్ పెంచుతా అన్న పింఛన్ ఇప్పటి వరకు పెంచలేదు. 6,000 పెన్షన్ పెంచుతా అన్నాడు. ఇప్పటి వరకు పెంచలేదు. 2.5 ఏళ్ళు అవుతుంది. ఇప్పుడు ఈ పింఛన్ దాని ఇంత ముందు కూడా చాలా ధర్నాలు జరిగాయంట. అధికారులు కూడా స్పందించినా మేము ఇస్తా అని చెప్పారు. మరి ఓట్లకు ముందే ఇప్పటి వరకు స్పందించలేదండి. ఇప్పటి వరకు 2.5 ఏళ్ళు కావస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. ఇప్పటి వరకు వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఇప్పటిదాకా ఏం స్పందించలేదు. ఇస్తా అని చెప్పిండు కదా సార్. దివ్యాంగులకు వాళ్ళకి ఇంట్లో వికలాంగులు ఇద్దరున్నా కూడా నేను పింఛన్ ఇస్తా. ఇంట్లో ప్రతి ఒక్కరు వికలాంగు పిల్లలకు కూడా ఉద్యోగం ఇస్తా అని కూడా చెప్పారు కదా. ఇస్తా అన్నాడు. ఇప్పటి వరకు ఇవ్వలేదు కదండి. వచ్చే పింఛన్ ఒక్కరికి ఇచ్చే పింఛన్ కూడా సరిగ్గా టైం మీద ఇవ్వట్లేదు. ఒక్కో పింఛనే సరిగ్గా ఇవ్వట్లేదు. 2 పింఛన్లు ఎక్కడి నుంచి ఇస్తాడు? ఆ 2 పింఛన్లు ఉంటే ఒక పింఛన్ కట్ చేసేసి ఇస్తుండు. ఒక పింఛన్ ఇస్తుండు. ఇద్దరున్న జగల ఒకటే పింఛన్ ఇస్తా అని చెప్పి ఒక పింఛన్ కట్ చేసాడు. ఆ ఒక్క ఇచ్చే పింఛనే ఒకటి ఇస్తున్నాడు. ఇందిరమ్మ ఇల్లుని మీరు అప్లికేషన్ చేసుకున్నామండి. ఇప్పటి వరకు రాలేదు. పెట్టుకొని అప్లికేషన్ పెట్టుకొని 2.5 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటి వరకు డబుల్ బెడ్రూమ్ రాలేదు. ఇందిరమ్మ ఇల్లు ఇప్పటి వరకు రాలేదు. అప్పు అంటున్నాడు. అది మళ్ళీ ఏమంటున్నాడు? పైసా లేదు, డబ్బు లేదు అన్ని విగ్రహాలు అన్ని పెట్టుకుంటున్నా. వాళ్ళ దీని గురించి పెట్టుకుంటారు. మేము ఓటు మాత్రం ఇప్పుడు వెయ్యం. మాకేందండి పింఛన్ వచ్చే పింఛన్ వేయాలి, పెంచే పింఛన్ పెంచాలి. ఇప్పటి వరకు 2.5 ఏళ్ళ పింఛన్ ఏమున్నదో అది కూడా వేయాలి. మళ్ళీ మాకు బస్ ఫ్రీ అన్నారు. బస్ ఫ్రీ కావాలి, ఇండ్లు కావాలి, ఉద్యోగం.